అబ్బో ఎండ చల్లకుండా ఏమో ఎత్తిపోయినట్టు బాగా బాగా కొడుతుంది కదా. ఒక్కరోజు సాధ కాకుంటుంటేనే ఎక్కడి అక్కడనే ఉన్నాయి. ఇవన్నీ చదివే వరకు నా పానం కాయ గత్తర అవుతుంది. ఇక ఇల్లంతా చదివితే గుళ్ళె పడ్డట్టే. ఏం చేయాలన్నా రాత గట్టు ఉన్నది. ఇంకా ఇనుప సామాన్యుడే నత్తడేమో ఇవి ఎత్తాయి నుల్లిగడ్డలే నత్తాయి అనుకుంటే ఈ కుర్చీలు చల్లకుండా ఏడికాడికే పర్రెలు వాసినాయి. ఓ పోషవా ఏతున్నావు? ఏం చేస్తున్నామంటే తప్పుతుంది అరరాకు. నా రాత గస ఉంటుంది రేగు గంపతో రాసిన రాత. ఎంత మలుపుకుంటే ఏమత్తది నాకు? ఏంది పోషవా? ఓ ముచ్చరకని నేనత్తే నీ గోసంత ఎలా పోసుకుంటున్నావు నాతోని? నీ రాత గురించి నాకెందుకు? కట్టమనిపించినప్పుడు నా మనసులో ఉన్న బాధ తలుపులు తీసుకొని ఇవతలకి వత్తదిరా. ఎవరైనా కనిపిస్తే నా నాలిక పేలిక లెక్క ఆడుతుందాట. సరే గాని నువ్వు ఎందుకు వచ్చినావురా బాలకాలి? ఏం ముచ్చట నాతోటి? నువ్వు అటాక గుడినిక కొమరక కట పనికత్తా అన్నావు కదా, ఆమె నిన్ను రమ్మంటాంది. నేను ఈ తోపండి నీకు చెప్పు అని చెప్పింది. ఎంటకలాడు ఉడకపోత కేడితే గుండోడు ఎండకేడిసిండట్రా. గట్టున్నది నీ కథ. నాకే భారం సాతగాక అన్నవ రామచంద్రాన్ని నేను ఎడితే వాళ్ళకి పనికి ఎప్పుడు వస్తానన్నట్రా. పుట్టి చుట్టా ముందుగా ఉంటలేవు రాళ్ళు. ఏమో పోసావా గవ్వని నాకేమెరక, వాళ్ళు చెప్పమని చెప్తే చెప్పినా. ఎక్కడేం పని లేక మక్కలు లెక్క పెట్టిరట. పొద్దు ఒక గిసొంటి పనులు ఎత్తరాళ్ళు. నేను పనికి వస్తానని ఎప్పుడు చెప్పిండ్రట్రా వాళ్ళకు. అన్ని బావురుఫల మాటలు మాట్లాడుకుంటా బావురుఫలు అని మాటలు పట్టుకొని వచ్చి పనికి రమ్మన్నారు పోసావా అని చెప్తానవా? నువ్వు ఎక్కడియో పైసలు ఇచ్చే ఉన్నాడు కదా పోసా వాళ్ళకి. పనికత్తే తేరితే అని నిన్ను పిలుస్తారు వాళ్ళు. అబ్బో గదా అను కథ. నేనేందో అనుకున్నారా, ఓ 500 రూపాయలు ఇచ్చేది ఉండే ఎన్నటియో. గందుకోసమే కైకిలు రమ్మంటున్నట్టున్నది. అది నాకేడ సాతన అవుతుందిరా. నా పానే గాయగత్తరైతుంది. గదానికి దానికి పొంతనే పెట్టింది అది. పోతే ఏమైతుంది పోసావా? 500 ఇచ్చే ఉండే పోతే మంచి అప్పు తీరదా? ఎప్పటి అప్పుడు కొట్టుకుంటే మంచిగా ఉంటది. నీతులు చెప్పమంటే ఏతులు కొట్టుకుంటే చెప్తారా ఒక్కొక్కడు. ఇలా నాకేడా వీలైతుందిరా. గుండు నుంచి నా మనవరా వస్తుంది. సానొద్దులు ఆ పిల్ల రాక గావని విడిచిపెట్టి నేను కైకిలు పోతారా? నీ ఇష్టం పోసావా. వాళ్ళు చెప్పమని చెప్పిరు, నేను చెప్పిన పోతావో లేకపోతే లేదు. చెప్పినావు కానీ పో. అక్కడుండి పైసలు అడిగినందుకు ఇజ్జత్ మానంది ఇస్తుంది. అది సిగ్గు లేకుంటే సరే మానంది అక్క ఆడిది. చల్లగా బతికితే దాని పైసలు దానికి వారేనా? ఏమో కుక్కతోటి నక్కతోటి అచ్చటోనితోటి పోయేటోనితోటి మనతోటి చెప్పి పంపుతాందా? మొక్కలేని ఆడిది. నా మనవరాలు వస్తుందని ఫోన్ చేసింది అల్లా. గావని ఇడిచిపెట్టి నేను పనికి అన్నా. అబ్బో నా 500. రాధా రాధా బైకడి రాధా బావ మీద బవలా వడితివే రాధా బావ మీద బవలా వడితివే రాధా బావ మీద బమలు వడితివే రాధా పేరెళ్ళిన బొంబై ఓతివే రాధా పేరెళ్ళిన బొంబై ఓతివే రాధా. నువ్వు ఈడ కూర్చున్నావారా? నీకోసం ఇంటికాని చూసుకుంటూ వస్తున్నావారా? ఇటుకి ఎప్పుడు వచ్చినావు? ఏనే అది చాలా సేపు అవుతుందిరా. ఎటుపోతూ ఒక దిక్కు చూసుకుంటా కూర్చుని ఒక్కనే ఏం చేయాలి మరి? ఇప్పుడు నేను వచ్చినావారా? ఇద్దరం చూద్దాం దిక్కులు, ఇద్దరం చూద్దాం దిక్కులు. ఓరి వారి బాలకాలి, ఇట్లా బజార్ల పూట దిక్కులు చూసుకుంటా కూర్చుంటా అంటే లెక్కలకు ఎవరు చేస్తలేరా మనల్ని? కుక్క కంటే అటు పిల్లి కంటే ఇటు చూస్తుర్రా అంటే రే ఏదో ఒకటి చేసి మన ఊళ్ళో పేరు రావాలరా. అంతే అర్థం అని నాకు కూడా ఉంది, కానీ మనం ఎవరు రాణిస్తలేడు కదరా. ఏం చేద్దాం? మంది మాట్లాడటానికి ముంగట్నే ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోవద్దు. అట్లనా? మనం పట్టించుకోకుంటే పల్లెలు తీసి పారేస్తారు రాళ్ళు మనల్ని. రేపు పొద్దుల పిల్లలు కూడా ఎవరు మన ముఖాలను చూసి అరే కుక్క కానీ నిలువ ఉంది మనకి ఇంత కూడా నిలువలేదు. బతుకులు పాడుగా ఏం బతుకుంటాం మరి? సిగ్గా అనిపిస్తుంది ఘోరంగా. ఏం చేద్దాం రా, మనల్ని ఈ ఊరు అట్లా ఇచ్చిపెట్టింది. అరే బాలకాలి, ఊళ్ళో మనకు పేరు రావాలంటే ఓ పని చేయాలిరా. ఏంది? ఏమి లేదురా, బాగా పైసలను పొలం చూసుకోవాలి, లగ్గం చేసుకోవాలి. గట్లయితేనే మనకు ఊళ్ళో అల్కా పేరు వస్తుంది. లేదనుకో మనం అంగవాడి కట్టం చేయం, 5 కొత్తలు కూడా పంచాం. ఇట్నే ఉంటుంది మన బతికి ఎప్పటికీ. అవునరా, అట్లయితేనే మనకు ఊళ్ళో పేరు వస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు పైసలున్న పోరు ఎడ దొరకాలరా? అది కూడా సాధ కాకపోతే ఎట్లరా? ఇట్లనే ఎవడాడ కొల్లా కూడా ఊరికి తిరుగుదాం పట్టు మరి. అట్లా కాదురా. ఏకోరా ఏది చెప్పినా గట్టిన అంటావు. అరే బాలకాలి, ఇంకా పూరే వాళ్ళరా ఊళ్ళో కొత్తగా కనబడుతుంది. అరే
మస్తున్నదిరా ఈ పోరు ఎవలో ఈ సందులన్నీ మర్చిపోయినట్టయింది. ఇటు పోవుడా. హలో మిమ్మల్ని నన్న అరే నిన్నేనట్రా పోరా ఎందుకు పిలుతుందో కాపాలో నన్ను ఎందుకు వెళ్తారా ఎందుకైనా మంచిది తాగు చెప్పండి ఏం కావాలా మీకు గా బొంబాయి పోషా వాళ్ళ ఇంటికి పోవాలి. ఎట్లా పోవుడో తవ్వ మర్చిపోయినా చెప్పరా? ఓహో బొంబాయి పోసేటికి పోవాలనా ఏం లేదు ఇట్లా సక్కగా పోయి రొడ్డ చేతికి తిరుగు మళ్ళా సక్కావో బువ్వ చేయకుండా 4వ ఇల్లే అవు కానీ ఇంతకు నీకు ఆ పోష ఏమవుతుంది? నేను పోసా వాళ్ళ మనవరాల్ని అమ్మమ్మ అవుతుంది నాకు. ఏంది పోషి నీకు అమ్మమ్మ అవుతుందా? అంటే నీకు మరదలైతుంది రా పవను. నాకు మరదలా అంటే నేను లక్కల పడ్డటేరా? లక్కల పడ్డట ఎట్లరా? మనం బడే కథలకు మనం పిల్లని విడిచట్లేరా. నా మరదని చేసుకుంటే దాని ఆస్తి మొత్తం నాకే అవుతుంది. 70 లక్షలు గారి కావచ్చు. అరే మా మదర్ ఇటే చూస్తున్నావు అవుగాని బుజ్జి నీ పేరేం పేరు? నా పేరుతోటి నీకేం పని? బాట గురించి అడిగితే తీట మాటలు మాట్లాడుతున్నావు. గట్ల అనద్దు బుజ్జి కళ్ళు పోతాయి. నేను నీకు బావనైతా. బావనికి అట్లా అనడు తప్పు. బావనా? నువ్వు నాకెట్లా బావ అవుతావు? తిక్క తిమ్మిరా నీకేమన్నా? బావనికి అట్లా అనద్దు మరదలా తప్పు. మా మావ నీకు లేపడదా గట్ల అనద్దని? తప్పు మరదలా. నువ్వు ఇంకోసారి మరదల అంటే బురదల బొర్రిచ్చి కొడతా చెప్తానా. బాట తెలవక అడిగినందుకు మరదలా అని వరుసలు కలుపుతానవా? అమ్మా అరే కోపం బాగానే ఉండేవారా నీ మరదలకి? అరే మా మావగాని బుద్ధులు పడట్టున్నారా దానికి, అందుకే గట్లా మాట్లాడుతుంది. అరే దీన్ని లగ్గం చేసుకున్నాను అనుకో ఇక నేను బాగుపడ్డటారా. ఎట్లా వేసి దాన్ని లైన్లో పెట్టాలి, లగ్గం చేసుకొని తీరాలి. అరే దాన్ని ఎట్లా లైన్లో పెడతావు, ఎట్లా లగ్గం చేసుకుంటావు? దానికి ముక్కు మీద కోపం ఉందిరా. తిప్పల వాడాలి మరదల కోసం తప్పుతాదిరా. ఇప్పుడే పోస్తోడు మాట్లాడతావు మరదలు కూడా చూసినట్టుంటది. ఉండినే అరే మరదలు వచ్చిన వాళ్ళే ఈ దోస్తగానే ఇడిచిపెట్టి పోతున్నావు అరా. అట్లా ఉంటది పోనేదే ఓ నువ్వు. ఏవైతే చూడు నా మీదనే పడేస్తారు. అలా సొమ్మీదనే కూల్చుకొని తిన్నట్టు. ఎన్నడు మారుతారు మంది సౌతులాలా? అయిన బట్ట కట్టద్దు అయినా ఉండదు ఇలా కండల్లా నాటుతుంది గీటు దాకా గదే వేసవాయి. నేను ఎవరి కొంప పోనన్నా పోతానన్నా, ఎవరి ఇంటికన్నా పోతానన్నా. ఈ ఎండ సల్లాగుండా ఐసోళ్ళకి ఉన్నట్టే ఉంది కదా సోకు. ఓసారి ఎండ కొడుతుంది, ఓసారి ఆన కొడుతుంది. బట్ట సేవి విండుకుందని ఏమైంది, లేకపోతే ఏడదాడుస్తున్నావు మొత్తం అంత సేపు నిద్ర వస్తుంది అన్నట్టు ఒరిగినందుకు. అమ్మమ్మ అమ్మమ్మ మంచిగా ఉన్నావాయే? మంచిగానే ఉన్న బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నా. ఏందావా పూరంగా ఖరాబ్ అయినావు? కూడి తింటలేవా? ఇక చూడు చేతులు ఎత్తేనే అట్టే కట్టె పుల్లలు. గిదేమేసాము ఏమో గాజులు లేనట్టు. ఆ స్టైలే ముసల్లానా. నీ టైల్స్ అలా ఉండ ఏం టైలో ఏం కథనో. అవు గాని అప్పుడే బయలునంటివి ఎందుకు ఇంతసేపు అయింది? అప్పుడే బయలుదేరినా అమ్మమ్మ. ఊళ్ళోకి వచ్చినాక కుక్కలు కనిపించినాయి, అందుకే లేట్ అయింది. అయ్యో కుక్కలున్నాయి బిడ్డ? నీ కుక్కలు పాడుగాను ఏం చేయమంటావు? మళ్ళీ కానీ మూల మీద గొర్రమంది ఉన్నట్టున్నాయి 10 గళ్ళ కుక్కలు. తెలందా కొరితాయి నిద్ర పోకుంటా ఏం పోకుంటా. నిన్న పోగొందామని పోతే నా మీదకి ఒక కుక్క కర్ర కుక్క పాడుగా నెగబడితే జరైతే గోసి తట్టుకొని వాడదు. లచ్చినరసిగాడు వచ్చి పొద్దుకెట్టి వెళ్ళిన పోసావా అని ఆడేది కొనుకొచ్చి ఇచ్చిండు పోకు. అవుగా నీ మీదకి ఎగబడ్డాయి బిడ్డ? నా మీదకి ఎగబడి తూకుంటున్నానే అమ్మమ్మ. ఆ కుక్కల బొక్కలు ఇర్వా నన్నేమనలే. నువ్వెవరు మరి? నా బిడ్డ బిడ్డవు కాదా? అన్ని నా బుద్ధులే. నేనుండగా అడిగితే పోసావా? మనల్ని చూస్తే మనుషులే కాదు కుక్కలు కూడా కదా కదా అనకాలే. అనుకుతాయి. టైల కండ లేకున్నా పొయ్యి బండోలే ఎందుకు ఎత్తులు కొడతావురా నువ్వు? అవుగాని ఎందుకు వచ్చినావో చెప్పు. ఏంది పోసావా గట్లా అంటావు మరదల ముంగట? ఇవేమా మామ బిడ్డనట కదా. బాగా బద్మాషోడు అనుకోదా నువ్వు గట్లా అంటే? బాగా బద్మాషోడు అనుకోదా నువ్వు గట్లా అంటే? మా అమ్మ మనకున్నా నాకు అర్థమైంది. కొత్త చెప్పాల్సింది ఏం లేదు. నీ ముఖం చూస్తేనే వెళ్తాంది నీ కథ ఏందో. ఏందిరా ఏమో గట్లంటుంది నా మనవరాలు? ఏమన్నా అన్నం ఏంది ఆ పిల్లను? ఏం లేదు పోసావా, ఇవరి దాకా తోవలత్తాంట కలిసింది. నేను నీకు బావనైతా అని చెప్పిన గంతే ముఖం అంతా ముడుచుకొని వచ్చింది. గంతేరా గసంటు ముచ్చట్లు నచ్చయాలకు. ఆయన నీకు సిగ్గుమానం లేదు. నడతవరు దొరికించుకొని భావనైతా బంకనైతా అంట అన్నావు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏదన్నా ఉంటే ఇంటికి వచ్చినాక మాట్లాడాలి గాని.
ఇంకా నీ గైనతోటి మాటలు ఎందుకు అమ్మమ్మ సపడకి ఇంట్లోకి నాడు అత్తన్న పిల్ల నడు ఇంట్లోకి మా మనవరాలు పిలుస్తుందిరా పోకపోతే నా మీద అలుగుతుంది కోపానికి వస్తుంది పోదు గాని పోసావా ఏం కూర అండి నువ్వు మా మదల కోసం కౌసు తెచ్చినావా లేదా కౌసు ఎక్కడిదిరా కౌసు నా దగ్గరనే రూపాయి కొత్త లేక కొత్త కొత్త గోసరీలు తన్నా అయినా ఎవడున్నాడు తెచ్చటోడు ఆయన ఇన్ని అప్పు చేసి తెద్దామంటే 4 కోడిగుడ్లు తెచ్చినా ఉడకబెట్టి ఆయన ఏం చేయాలి మరి చీ నా మరదలత్త చీపగా కోడుగుడ్లు అంటున్నానే నేను పోయి పట్టుకత్తా నా మరదలకి ఏమి ఇస్తావో చెప్పు ఏదంటది పట్టుకత్తా ఇక ఏమి ఇష్టం అంటే ఈమెకు నీళ్ళయ్యకు మేక కూర అంటే బాగా ఇష్టం రా గదైతేనే పొల్ల కాయసుకొని తింటది గట్లయితే గదే ఎత్తుండు కోడిగుడ్ల కూర పెడతా ఎవరన్నా మా మరదలకు మేక కూర పెట్టాలి గాని ఏ నువ్వు తెచ్చినందుకు తీయరాదురా ఏమద్దు తీ ఆ పొల్ల కోడిగుడ్ల కూరతో మా తింటది గాని గట్లుంటదా అని పోసావా మరదల కోసం బాగా తెస్తే ఏమైతుంది అట్లా తెత్తాగు ఎందుకు తీయరాదురా అద్దు పో అరే తెత్తనే నా మాటినే పో ఇగో చెప్పని అత్త అన్ని రెడీ చేసి పెట్టు పో పో ఈయనకి మేనత్త బిడ్డ అంటే ఎంతో బామ అద్దని తిననే అయినాడు గాడిది ఈ లయ్యగాడు కూడా అంతే ఆని మాటనే సాగించుకుంటాడు చిన్న కోటి మళ్ళా అడిపోయి పోసలేదు మేనమామ కూతురా మరదలు పిల్ల మటన్ తెత్తినమ్మో నీకు మటన్ తెత్తినమ్మా మేనమామ కూతురా మరదలు పిల్ల మటన్ తెత్తినమ్మో నీకు మటన్ తెత్తినమ్మా మటన్ తినమ్మా మేనమామ ఆగో ఏమైరా మరదదారి కోతాని గిట్టట పోయేస్తాను అరే మరదలు వచ్చిన రోజు బావకు బొచ్చడి పనులు ఉంటాయిరా అవన్నీ నీకు చెప్తారా నీ పనులు చేసుకోపో నీకు మరదలు అమ్మచ్చా అంతే ఉంటది తీరా పెళ్ళం వచ్చినాక అమ్మ అల్లం అవుతుంది పెళ్ళం బెల్లం అవుతుంది సామెత వట్టిగానే వచ్చిందారా ఇంతకు నువ్వు ఎటు వేస్తున్నావు మా మరదలకు మేక కూర అంటే బాగా ఇట్టమాటరా గందికే తెస్తానా తింటదని ఒక కిలో పట్టుకొస్తానా అంతే ఉంటది తీరా మాకు కొనివంటే కార బయట కొనియో మీ మరదలకి మటన్ కూర పట్టుకపోతున్నావు కదరా మరి అద్దంట వారా గీసోంటి చేస్తేనే మరదలు కూడా మార్కులు పడతాయిరా నేను పట్టుకపోయిన మేక కూర తిని అయ్యో మా బావ నా కోసం మేక కూర తెచ్చిందని తోగొప్పుకుంటూ వచ్చి నాతో మాట్లాడతారా గీంతనే అయిపోతే నేను బావనెట్లయితారా బాలకాయలు మాకు ఎప్పుడైనా తెమ్మంటే పైసలు అని ఒకరికి పైసలు ఆలోచిస్తావు ఇప్పుడు మటన్ ఎట్లా తెచ్చినవరా నేరా పైసలు ఎక్కడిరా ఏ నా దగ్గర పైసలు ఎక్కడిరా షాప్ పోయి మా అయ్య పేరు చెప్పి పట్టుకొస్తానా అక్కడ నాది కట్టేది మా అయ్య ఈ మటన్ కొంటే పోయి మనం పెళ్లి చేసుకుందామని అడుగుతా ఎవరిని పోసినా కాదురా బాలకాయలు మా మరదళ్ళు మా పోసి కూడా నాకు సపోర్ట్ ఉన్నది పోయి మేక కూర తినబెట్టి మా మరదలతో నా లగ్గం ఖాయం చేసుకుని వస్తా మారురా నువ్వు కూడా ఏదైనా ప్రయత్నం చేయండి నా లెక్క రోడ్ల పడి తిరిగితే వస్తుందిరా పిసల్ లెక్క ఇంకా అవ్వ చోట అడుగుతున్నావు ఇగో మరదలా మేక కూర తెచ్చిన అండుపో మేక కూర ఎక్కడి వాళ్ళు తెప్పించారు మీ అమ్మమ్మనే తెప్పించింది పోయి అండుపో నీకు మనుషులు చూడాలని ఉత్తానే కోపం ఎందుకు ఇగో నువ్వు ఇట్లా తెచ్చినావేమో అని కోపం వచ్చింది మా అమ్మమ్మ తెప్పించింది కదా పోయి అండుతా ముఖ్యమైన కోపం ఉంటుంది నా మొదలకైతే ఏందో అబ్బా కూరైతే కమ్మగా ఆసన వత్తంద్ర పవను ఏడు తెచ్చినవేమో గాని మంచిగా వస్తుంది ఆసన మా మనవరాలు మంచిగా అండుతుందిరా మరి మరదల కోసం గాయంత్రాన్ని కూడా దానే పోసావా అందుకే కుక్కరకుంటే మెత్తడి మేకకూర పట్టుకొచ్చిన అబ్బా మంచి పని చేసినవురా పవను ఆ పిల్ల నోరు తెరిచి గిద్దే అమ్మమ్మ గద్దే అమ్మమ్మ అని ఏది చెప్పది ఏది ఉంటే అదే తింటది బిడ్డ పాపం ఈ పూట నన్న కడుపు నిండా తింటది మటన్ తోటి
ఎంతైనా నీ గుణమే అలాగరా. అబ్బా ఇదే మంచి టైం. పోషి కూడా మస్తు సంబరంగా ఉంది. మా మదర్ నాకు ఇచ్చి లగ్గం చేస్తే అడుగుతా. అవు పోసావా, మీ మనవరాలకు లగ్గం చేయరా అయ్యా? ఏమోరా, ఈ అడుగు చేస్తానని చూస్తాను అల్లవైనా మంచి సంబంధం దొరికితే. ఎందుకురా అంటే నాకు కూడా ఇంకా లగ్గం కాలే కదా, నేను చేసుకుందాం అనుకుంటానా. నీ మనవరాలు నాకు ఇచ్చి చేస్తావా? ఏందిరా పక్క బార్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ ముఖం ఎప్పుడైనా అర్థాలు చూసుకున్నావారా? నీకు నా మనవరాలు కావాలారా? వెనక చూస్తే ఏమి లేదు, ముంగడ చూస్తే ఏమి లేదు, నేను చూస్తే ఏరుగా ఆడది కూడా లేవని ఎచ్చడగా బుద్ధి అయిందిరా నా మనవరాలు నీకు? ఆహా, అందుకే ఈ రాకలు పోకలు పోసావా అనుకుంటా తీయటి మాటలకు తీర్థం పోతే నువ్వు గుళ్ళేలేడు సైల్ అన్నట్టు. ఎన్నడు విలువైనోడు పోసావా అని వస్తాడు, చికెన్ మటన్ తెస్తాడు. ఏమో అనుకున్నా నా మనవరాల కోసమేనా? నీ దొంగ గడియల ఉచ్చనొచ్చ మన్ను. ఏందే పోసావా? పుష్కన గంటగానే తిట్టబడుతుంది. నేనేం తప్పు మాట్లాడే చెప్పు. వరుసేనా నాకు ఇచ్చి చేస్తే ఏమైతే? నాకంటే మంచోడు దొరుకుతారా నీ మనవరాలకు? నేను ఇంత మంచోనే, నాకేం తక్కువైందే? ఇగో పోసి నాకు ఇచ్చి లగ్గం చేసాం అనుకో, ఇద్దరం కలిసి నీ కళ్ళ ముంగట ఉంటానే. పోసి నిన్ను కూడా మంచిగా అరుచుకుంటానే. అట్టనారా గూదరవని ఎండిపేట పాడుకోవు. నీకు నా మనవరాలు ఇచ్చి లగ్గం చేస్తే ఏమిటి రాస్తావురా? నువ్వే యమునార రాజన్న కోళ్ళగా లెక్క గాలికి తిరుగుతున్నావు. దాన్ని చూస్తావురా? రేపు చేసుకున్నాక చెట్టు కింద చూస్తావా, పుట్ట కింద చూస్తావా? నీ ఎండిపేరను వచ్చామన్ను. ఏమైంది అమ్మమ్మ? ఏమన్నాడు గట్లంటున్నావు? ఈ గుంజిగాని కథ నిన్నిచ్చి లగ్గం చేయాలన్నట్టున్నావా? ఎట్లా చూస్తాను చూడు ఎండిపోయిన బాడుకోవు. దూరం జరుగు బాడుకోవు. ఈడు మటన్ తెచ్చినప్పుడు అన్న నేను గంటగానం కనుక్కొని పోతిని పాడుగాను. అప్పుడు నువ్వు వచ్చినాక కూడా వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు వస్తే ఏమో అనుకున్నా గాని గిట్ట నాకే వెరక అత్త కన్ను కోడల మీద కోరికన్ను ఎండుగు మీద అన్నట్టు నా మనవరాల మీద ఉన్నది నీ కన్ను. నీ కంచనా ఆరన్నది పట్టిపోతే బాడుకోవు. నడు వీరికెళ్ళి. ఛీ, గీన్నెవడు చేసుకుంటాడే? నేను లగ్గం చేసుకోకుండా మంచిదే గాని గీన్నైతే వేసుకోను. మరదలకు మేక కూరిచ్చి లగ్గం చేసుకుంటావా అని అడుగుతా అంటే కదా, మంచిగా అయిందా ఇప్పుడు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టుర్రి. ఇగో మా మనవడు మటన్ తెచ్చిండు గాని దానికి మన్నన్ని ఎన మనవరాలు వినబడ్డదా? ఇగో